రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. మన బ్యాక్లాగ్ బాధ్యతలు అయితే పక్కా చూడాలి. ఈ మూవీ బ్యాక్లాగ్ లో ఉంటే ఎంత కట్టం ఉంటది, ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఎంత కట్టం ఉంటది అన్నది మూవీలో ఉంటది మామ. హైలైట్ ఉంటది, హైలైట్ చూపించింది డైరెక్ట్ మాత్రం. హీరో మాత్రం హైలైట్ చేసింది మామ. ఫుల్ ఫన్ ఉంటది, ఎమోషనల్ ఉంటది, మంచి రొమాన్స్ ఉంటది. వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా మస్తు చేసింది మామ. ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు పాపం, చూస్తేనే ఘోరం అనిపిస్తుంది లాస్ట్ కి. మనం చదువుకున్న కాలేజ్ లో పక్క ఒక సార్ ఉంటాడు మామ, మన మంచి కోరే సారు, సేమ్ అట్లనే ఉంటాడు మామ. సార్ మాత్రం హైలైట్ ఉంటది, లాస్ట్ వరకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఏంది మామ, ముగ్గురు హీరోయిన్లు మామ, ఘోరం ఉంటది. అనుపమ, ఇంకొక లెవెల్, లాస్ట్ కి ఒక హీరో ఉంటది మామ. సర్ప్రైజ్ ఒకటేసారి కనబడతాయి, చూసి షాక్ అయిపోతారు. మూవీ మాత్రం హైలైట్ ఉంది. ఆ కాలేజ్ లైఫ్ స్టోరీ, బయట జాబ్ చేసుడు, అది వేరే ఉంటది మామ. ఒక్కసారి ఇట్లా లేస్తాడు డైరెక్ట్. మళ్ళీ సినిమాలో కూడా చూపెట్టారు మామ. మనసంటే మంచోళ్ళకి పడరు మామ. పోరీలు బ్యాడ్ బాయ్స్ కే పడతారు, మొత్తం చిల్లర గాళ్ళు చాపరి గాళ్ళకే పడతారు. కథం గట్ల అయిదామని హీరో చాపరి అయిపోతాడు. కథం చదువు అంతా పోతుంది, బ్యాక్లాగ్ లో పెట్టుకొని కూర్చుంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు మామ, డిగ్రీ సర్టిఫికేట్ బాగా ఉపయోగపడుతుంది ఎప్పటికైనా. అది ఉంటుంది మూవీలో మాత్రం క్లియర్ గా చూపెట్టారు, డిగ్రీ సర్టిఫికేట్ ఎంత వాల్యూ అనేది. కొంచెం బ్యాక్లాగ్ లో పెట్టుకోకూరు మామ. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది మామ, మస్తు ఉంటది. థియేటర్ లో చూడని వాళ్ళు ఉంటారు నాకు తెలిసి బాగానే మంది, ఎందుకంటే బాగా తెలియదు అప్పుడు. ఇప్పుడు ఓటీటీలకు వచ్చింది, ఓటీటీ అంటే మన బొమ్మలకు వచ్చింది. చూడు హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ మామ. ఫన్ కు ఫన్ ఉంటది, ఎమోషనల్ ఉంటది, మస్తు అనిపిస్తుంది. నాన్న క్యారెక్టర్ అయితే ఇంకా వేరే. మూవీ మాత్రం హైలైట్ ఉంటది మామ, మస్ట్ వాచ్ అని చెప్తా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 నిమ్మకాయలు మామ. పక్కా చూడరు, మస్ట్ వాచ్.